ప్రైజ్ లార్డ్. టుడే వాగ్దానం ఏంటంటే, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. చూసారా, దప్పిగొన వారికి నీళ్ళు ఇస్తాను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఎంత క్లియర్గా ఉంది. ఏషియా 44:3-4 ఉంది మాట. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్ల గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగురు. ఎవరు? నీ సంతానపు వారు ఈ నిరవంజి చెట్ల యొక్క గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. నేను దప్పిగల వారికి నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు అంటే మామూలు విషయం కాదు. ప్రవాహ జలాలు ఎలా ఉంటాయి? మనం కొండల మీద చూస్తే జలాలు అలా పడుతూ ఉంటాయి కదా. ఎండిన భూమి మీద అలాంటి జలాలను నీకు ఇస్తాను, నీ పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. మరి ఇంతటి వాగ్దానాన్ని మరి దయచేసిన దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయనకి మరి మొరపెట్టాలి. నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మన గుడారంలో కూడా ఈ యొక్క ఏంటంటే తొలగించిన ఎడల, దుర్మార్గతను దూరంగా తొలగించిన ఎడల కూడా నువ్వు అభివృద్ధి పొందుతావని యోబు 22:23 ఉంది ఈ వాగ్దానం కూడా. మరి దేవుడు మరి ఇంత మంచి వాగ్దానాలు మన కొరకు సిద్ధపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ఆమెన్. హల్లెలూయా.